ఇక ఈ మధ్య హిందుత్వం మీద అవగాహన అంటే దాంట్లో కొంచెం బాగా అంటే జనాల్లో అవగాహన పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా హిందుత్వకైతే మంచి వస్తుంది. హిందువులుగా చాలామంది ఇప్పుడు రష్యాలో చూడొచ్చు, అమెరికాలో చూడొచ్చు చాలామంది హిందువులుగా కన్వర్ట్ అవుతున్నారు. ఇంతకుముందు హిందువులు వేరే మతంలోకి కన్వర్ట్ అవుతుండే. ఇప్పుడు హిందూ మతంలోకి కూడా వేరే వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. సరే మన దేశంలో కాకుండా వేరే దేశాల నుంచి చాలా ఇప్పుడు రష్యాలో చూడవచ్చు చాలామంది ఉంటారు. అమెరికాలో, బ్రిటన్‌లో ఎక్కడ చూసినా గానీ ఈ హిందూ కన్వర్షన్ మాత్రం బాగానే అవుతుంది. సరే అది ఎట్లున్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఒక ప్రపంచంలో మంచి పేరు అంటే యాపిల్ సహ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో స్టీవ్ జాబ్స్ సతీమణి ఆమె హిందూ మతంలోకి మారిందట. దాంతోపాటు ఆమె పేరు కూడా మార్చుకుందట. ఇప్పుడు మహా కుంభమేళా అవుతుంది కదా, ఈ సందర్భంగా ఆమె పేరు కూడా మార్చుకుందట. ఇక్కడ చూడొచ్చు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పావెల్ జాబ్స్ ఆమె పేరు కమలగా మార్చుకుందట. ఇప్పుడు ఆమె మొన్నటి నుంచి న్యూస్ వస్తుంది, మహాకుంభమేళాకు వస్తుంది, అక్కడ పవిత్ర నదుల్లో ఆమె స్నానం చేయబోతుంది అని. మరి నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి ఆమె గురువు నిరంజని అఖాడాకు చెందినటువంటి ఆచార్య మహామండేశ్వర్ స్వామి ఎవరైతే ఉన్నారో కైలాసనందగిరి ఆమె, దాంతోపాటు ఇంకొక ఆయన సాధువు అమెరికాకు చెందినటువంటి వ్యాసానంద్ గిరి ఇంకో సాధువు, వీళ్ళిద్దరు కూడా కలిసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారట. అయితే హిందువులు మాత్రమే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలన్న నిబంధన మేరకు ఆమె ఇమీడియట్గా ఆమె పేరు మార్చుకుందట, కమలగా మార్చుకుందట. దాంతోపాటు ఆమె గోత్రం కూడా కావాలి కదా హిందువులకు, కాబట్టి ఆ గోత్రం కైలాసనందగిరి ఆమెకు తన గోత్రాన్ని ఇచ్చి ఆమెను తన కుమార్తెగా ప్రకటించి కమల అని నామకరణం చేసిందట. ఆ తర్వాత ఆమె ఆ గుడిని కూడా దర్శించుకుందట. అంటే ఇది ఒక పెద్ద ఇష్యూ అని చెప్పొచ్చు. సరే మామూలుగా చాలామంది మారుతుంటారు, కానీ స్టీవ్ జాబ్స్ ప్రపంచంలో ఎంత పేరుంది తెలుసు. ఆ యాపిల్ సహ వ్యవస్థాపకుడు, ఆయన క్యాన్సర్తో చనిపోయాడు కొన్నేళ్ల క్రితం. మరి ఆయన భార్య మరి తాజాగా హిందువుగా పేరు మార్చుకుందట, కమల అని పేరు మార్చుకుందట. ఇప్పుడు మహాకుంభమేళాకు కూడా ఆమె వెళ్ళబోతున్నది. మరి ఇదైతే ప్రపంచవ్యాప్తంగా ఒక అటెన్షన్ మాత్రం చాలా ఎక్కువగా అటువైపు అయితే తిప్పింది న్యూస్.